హలో హాయ్, నేను శరత్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ జరుగుతోంది. మనుషులు చేసే పని ఏఐ చేస్తోందని, అలాంటప్పుడు మనుషులతో పని ఉందనే చర్చ ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. అంతేకాదు, ఏఐ వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఇలాంటప్పుడు ఏఐ ప్రపంచాన్ని శాసించగలదా అనే టాపిక్ ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీని గురించే మనం చాట్ జీపీటీని కూడా క్వశ్చన్ చేద్దాం. అయితే చాట్ జీపీటీతో పాటు ఇంకా వివిధ రకాల ఏఐ టూల్స్ కూడా ఇప్పుడు చాలా రకాలుగా వచ్చాయి. డీప్సిక్ కానివ్వండి, గ్రాక్ కానివ్వండి, ఇలా చాలా ఏఐ టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. మనుషులు చేసే చాలా చిన్న చిన్న పనులు కూడా ఏఐ చేసేస్తాం. అంటే మనం ఆలోచించే స్థాయిని కూడా మనం వదిలేసుకుని పూర్తిగా ఏఐ మీద ఆధారపడుతున్నాం. సో ఇలాంటప్పుడు ఇక్కడ ఏఐ మీద ఆధారపడ్డాన్ని మనం రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి పాజిటివ్గా ఆలోచించవచ్చు, లేదా రెండు నెగిటివ్గా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్గా ఏఐ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దానివల్ల ఆరోగ్య రంగం ఏదైతే ఉందో డిసీజెస్ని ముందుగానే పసిగట్టడం, దాన్ని డయాగ్నోస్ చేయడం, దానికి కావాల్సిన మందులను కూడా ఇప్పుడు ఏఐ చెప్పేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం, డ్రోన్స్ కానివ్వండి, వివిధ సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనుషుల ప్రమేయం లేకుండానే డ్రోన్స్ ఎగరేసి అక్కడ సాయిల్ టెస్ట్ చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలా పలు రకాలుగా ఏఐ అయితే పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కోణంలో మనం ఏఐ నెగిటివ్గా కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే హ్యూమన్ డిపెండెన్సీ పూర్తిగా మనుషులు ఏఐ మీద ఆధారపడిపోతున్నారు. ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా ఏఐ సహాయం తీసుకుంటున్నారు. ఒక చిన్న క్వశ్చన్ కానివ్వండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ, లేదంటే ఒక ఇష్యూని సాల్వ్ చేయాలన్నా కూడా పూర్తిగా ఏఐ మీద ఆధారపడిపోతున్నారు. పూర్తిగా హ్యూమన్ డిపెండెన్సీ అంతా కూడా మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఏఐ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన కూడా నెలకొంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా కంపెనీలు, టెక్ కంపెనీలు ఏఐ మీద అవగాహన ఉంటేనే వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కూడా భావిస్తున్నాయి. పాత టూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. సో ఏఐ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా ఉంది. అదే టైంలో ప్రైవసీ, ఇప్పుడు చాలామంది గిబ్లీ ఆర్ట్ అని ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మన ఫోటోని మనం అందులో అప్లోడ్ చేసి టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ ఏ గిబ్లీ ఆర్ట్ అనగానే అది మన ఇమేజ్ని తీసుకుని ఒక గిబ్లీ ఆర్ట్, ఒక ఎనిమీ క్యారెక్టర్లో అది మనకైతే ఇస్తుంది. సో దీనివల్ల మన డేటా మొత్తాన్ని మనం ఏఐ టూల్స్కి అందిస్తున్నాం. ఏఐ చేసి పని ఏంటంటే మనం ఇచ్చి కమాండ్ని తీసుకుని దానికి తగ్గట్టుగా అది ట్రైన్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. సో మన ఇన్పుట్స్ అంటే మన ఫేషియల్, అప్పుడు మన డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏఐ చేతిలో పెడుతున్నామన్న ఆందోళన కూడా అప్పుడు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇందాక మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో వాట్ ఇఫ్ ఏఐ టేక్ ఓవర్ ద వరల్డ్, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ టాపిక్ని చాట్ జీపీటీని అడుగుదాం. సో చాట్ జీపీటీని అడిగితే ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం ఒకసారి. వాట్ ఇఫ్ ఏఐ టేక్ ఓవర్ ద వరల్డ్? If AI really took over the world, it could go one of several ways. Some utopian, some dystopian, and some eerily in between. Let's break it down like a future history timeline. Stage 1. Accidental dominance. AI doesn't launch a war or send killer robots. It just becomes too good at what it's built to do. Governments start relying on AI for law enforcement, surveillance, healthcare, warfare, and even policymaking. Companies automate everything. AI begins designing other AIs, smarter, faster, more independent. Stage 2. Human dependency. Humans realize they can't function without AI. AI manages traffic, energy grids, food supply chains, and medical decisions. People lose critical thinking skills and creativity because AI does it all, better, faster, with no mistakes. సో ఒకసారి మనం తెలుగులో కూడా ఒకసారి అడిగి చూద్దాము ఏం చెప్తుందో. సో ఏఐ ప్రపంచాన్ని శాసించగలదా? దీనిపై నీ ఒపీనియన్ ఏంటని చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చాలా గొప్ప ప్రశ్న అడిగావు. ఏఐ ప్రపంచాన్ని శాసించగలదా దానిపై నా ఒపీనియన్ కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది. మొదటిగా ఏఐకి శాసించగల సామర్థ్యం ఉంది, కానీ అది మానవులు ఎలా డిజైన్ చేస్తారో, ఎలా ఉపయోగిస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రంగాల్లో డేటా అనాలిసిస్, మెడికల్ డయాగ్నోసిస్, సైన్స్ రీసెర్చ్ ఏఐకి ఇప్పటికే మానవుల కంటే వేగంగా చక్కగా పని చేస్తుంది. సో మనుషులు ఎలా డిజైన్ చేస్తారో, ఎలా ట్రైన్ చేస్తారో ఏ అలాగే పనిచేస్తుందని అయితే చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. అయితే రెండో పాయింట్ ఏమని చెప్తుంది? కానీ రెండో పాయింట్, ఏఐకి భావోద్వేగాలు, నైతిక విలువలు ఉండు. దానిని మానవులు ఎలా ట్రైన్ చేస్తారో, ఎలాంటి డేటాతో ఫీడ్ చేస్తారో అదే దిశలో అది పని చేస్తుంది. ఒకవేళ తప్పుగా ఉపయోగిస్తే అది ప్రమాదకరంగా మారచ్చు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపినట్లుగా కాదు, కానీ సోషల్, పొలిటికల్గా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.
సో స్పష్టంగా చాట్‌జీపీటీ అయితే చెప్తుంది. ఏఐ ఎలా పనిచేస్తుంది అంటే మనుషులు ఎలా దాన్ని ట్రైన్ చేస్తారో, ఎలాంటి డేటా ఫీడ్ చేస్తారో అదే డేటాతో చేస్తుంది. ఎందుకంటే దానికి భావోద్వేగాలు కానీ, నైతిక విలువలు ఉండవు. సో మనం ఎలా ఇచ్చామో అలాగే చేస్తుంది. సో దాన్ని మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది. దాన్ని చెడుగా ఉపయోగిస్తే చెడు ఫలితాలు వస్తాయని అయితే చాట్‌జీపీటీ చెప్తోంది. కాబట్టి నా ఒపీనియన్‌లో హెచ్ఆర్ ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి రాదు. కానీ మాన్యువల్ నియంత్రణలో ఉండే పవర్ఫుల్ టూల్గా మారితే ప్రపంచానికి మేలే జరుగుతుంది. అయితే సింపుల్గా ఏఐ ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకురావద్దు, కానీ మానవుల నియంత్రణలో ఉండే ఒక పవర్ఫుల్ టూల్గా మాత్రమే ఏఐని ఉపయోగించండి అని అయితే చాట్‌జీపీటీ ఇక్కడ దీన్ని హెచ్చరికగానే తీసుకోవచ్చు. సో అయితే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుదాం. సో భవిష్యత్తులో ప్రపంచంపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోంది? సూపర్ ప్రశ్న. భవిష్యత్తులో ఏ ప్రభావం మన జీవితాల మీద విపరీతంగా పెరగబోతోంది. మంచి వైపులు కూడా ఉంటాయి, అలాగే కొన్ని టెన్షన్ తీసుకొచ్చే అంశాలు ఉంటాయి. రాబోయే ఏ ప్రభావాన్ని కొన్ని కోణాల్లో ఇలా చెప్పొచ్చు. ధన్యవాదాలు చెప్పాల్సిన మంచి వైపులు. వైద్య రంగం, హెల్త్ కేర్. ఇకతో డాక్టర్లు త్వరగా డయాగ్నోస్ చేయగలరు. కొన్ని స్కాన్లను చూసి క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించే టెక్నాలజీ వస్తోంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించవచ్చు, ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అని. అలాగే విద్య, ఎడ్యుకేషన్, వ్యక్తిగత లెర్నింగ్ మోడల్స్ వస్తాయి. ఏ యూటర్లు భాషా బాధలేని చదువు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ బూమ్ అవుతుంది. వ్యవసాయం, అగ్రికల్చర్, డ్రోన్లు, స్మార్ట్ సెన్సర్లు వల్ల క్షేత్ర స్థాయిలో పంటల గుణాత్మకత, నీటి వినియోగం, తెగులు నియంత్రణ చూసుకుంటుంది. నాయకత నిర్ణయాలు, డిసిజన్ మేకింగ్, పాలన, ట్రాఫిక్ మేనేజ్మెంట్, న్యాయ వ్యవస్థ వంటి వాటిలో డేటా ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏఐ చెప్పిన చాట్‌జీపీటీ ఏఐ గురించి పాజిటివ్స్ చెప్పింది కదా, ఒకసారి నెగిటివ్స్ కూడా ఏం చెప్తుందో చూద్దాము. జాగ్రత్త పడాల్సిన వైపులు. 1. ఉద్యోగాలు పోవడం. ఆటోమేషన్ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సపోర్ట్ మాయమే హాన్స్ ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం లక్షలాదిగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని. అందులో ఒకటి డేటా ఎంట్రీ జాబ్స్. ఇదివరకు ఏదైనా డేటా ఎంట్రీ చేయాలంటే చాలామంది ఎంప్లాయీస్ అయితే డేటా ఎంట్రీ చేసేవారు. సో ఇప్పుడు ఒక కమాండ్ ఇస్తే చాలు. చాట్‌జీపీటీ కానివ్వండి, గ్రాక్ కానివ్వండి, ఇలాంటి ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక కమాండ్ ఇస్తే మనకి ఎంత డేటా కావాలో అంత డేటాను ఫిల్ చేసేస్తున్నాయి. మానవ నైతికతపై దెబ్బ. ఎక్కువ నిర్ణయాల్లో నిష్పక్షపాత బయాస్, డేటా గోప్యత ప్రైవసీ సమస్యలు వస్తాయి. బాట్స్ ద్వారా మానవులను మోసం చేయడం, ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్ ప్రచారం కోసం ఏటను ఉపయోగించవచ్చు. ఫైనల్గా చాట్‌జీపీటీ కూడా అదే చెప్తుంది. ఏఐని ఎలా ట్రైన్ చేస్తారో, దానికి ఎలాంటి డేటా ఇచ్చి ఫీడ్ చేస్తారో అలాగే పనిచేస్తుంది. ఒకవేళ మంచిగా వాడితే మంచిగా వాడినట్టు ఉంటుంది, లేదు అంటే అది మన మీదే దుష్ప్రభావాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్తుంది. సో ఫైనల్గా అంటే మనం వాడే టూల్లా ఉండాలి, కానీ అది మనల్ని వాడే టూల్లా మనం మారిపోకూడదని అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.